ఉగాది కొత్త పంచాంగం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. వృశ్చికం వారికి మనకి ఆదాయము, వ్యయము, హ్మ్. రాజ్యపూజ్య అవమానాలు గనుక చూసుకున్నట్లయితే 11, 5, 2 6 అండి. హ్మ్. 11, 5, 2, 6. సో, 11 ఆదాయం మంచిదేగా. అవును. 5 ఖర్చు. సో, హ్మ్. మీరు దీని గురించి పెద్దగా రెమెడీ ఏం చేసుకోక్కర్లే వృశ్చికం వారికి. ఎందుకంటే అది కాకుండా గురువు దృష్టి కూడా అష్టమ దృష్టితో 2వ స్థానాన్ని చూస్తుంది. అష్టమ దృష్టితో చూసేటప్పుడు ఏందంటే ఇన్సూరెన్సెస్ మూలంగా, రీసెర్చ్ మూలంగా కొన్నిసార్లు ఈజీగా కలిసొస్తూ ఉంటుంది. హ్మ్. ఇక ఆహ్, రాజ్యపూజ్య అవమానం, రాజ్యపూజ్యాన్ని పెంచుకోవాలి, అవమానం తగ్గించుకోవాలంటే వృశ్చికం వారు పర్టిక్యులర్‌గా అవమానాన్ని తగ్గించుకోవడానికి ఓం నమో వెంకటేశాయ మంత్రము, హ్మ్. బెల్లం ఉంటుంది గదా! బెల్లము శనివారాలు పర్టిక్యులర్‌గా గోశాలకు వెళ్లి గోవులకు పెట్టండి. దేశీవాలి గోవుకి. ఓకే. రాజ్యపూజ్యం పెరగాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం కేతు ఉన్నాడు దశమంలో. హ్మ్. కొంచెం ఎంతైనా సరే మనం ఎంత మంచి పని చేస్తున్నా సరే, మనల్ని మెచ్చుకునే సమయం వచ్చేసరికి ఏదో ఒక తగ్గిపోతూ ఉంటాయి అక్కడ విషయాలు. హ్మ్. కాబట్టి నవంబర్ వరకు కొంచెం గణపతి ఆరాధన చేస్తుంటే బావుంటుంది. సో, వీళ్ళకి లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా అయితే చాలా బావుంది. విదేశాల్లో వెళ్ళి అక్కడ చదువుకుందాం అనుకునేటువంటి వారికి 4వ స్థానంలో ఉండేటువంటి రాహువు గూడా అనుకూలంగా ఉన్నాడు చెప్పాలంటే. ఓకే. అలాగే అక్కడ ఆహ్, ఏమంటారు పర్మనెంట్ రెసిడెన్సీ పీఆర్, అవును. పర్మనెంట్ రెసిడెన్సీ అవుదామన్నా, లేకపోతే అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. హ్మ్. కాకపోతే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా జూన్, జూలై తర్వాత నుంచే బావుంది చెప్పాలంటే. ఓకే. ఇక పంచమ స్థానంలో శని ఉన్నందుకు కాలభైరవుడి యొక్క అష్టకం గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% వీరికి బావుంటుంది చెప్పాలంటే. హ్మ్. అదేవిధంగా వృశ్చికం వారు కాస్త దశమంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ విషయంలో మంగళవారాలు, ఆదివారాలు ఈ హ్మ్. సంవత్సరం తొందరపాటు నిర్ణయాలనేటువంటివి అస్సలు తీసుకోకూడదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇక వీళ్ళు నిత్యము చేయవలసింది కూడా కాలభైరవుడి ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన. ఇవి వీళ్ళు ఎంత చేస్తూ ఉంటే అంత బావుంటుంది చెప్పాలంటే. గురుగారు, అది. ఈ రాశి వారి వివాహ యోగం ఏ ఏ విధంగా ఉందనుకోవచ్చు? వివాహ యోగం అంటేనండి, ఒకటి జూన్ నుంచి బావుందండి వివాహం సంబంధించిన విషయం హ్మ్. చెప్పాలంటే. ఎందుకంటే జూన్ నుంచి సప్తమాత్ తృతీయంలో గురువుంటూ లగ్నాన్ని చూస్తున్నాడు, వీక్షిస్తున్నాడు. హ్మ్. సో, బావుందని చెప్పుకోవచ్చు జూన్ నుంచి. హ్మ్. అది. థాంక్ యూ గురువుగారు. శ్రీమాత్రే నమః.